నమస్తే అండి. నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకం ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్. ఇప్పుడు మనం ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడదాం. అసలు ట్యూబ్స్ అంటే ఏంటి? ఆడవారికి గర్భసంచి ఇరువైపులా 2 ట్యూబ్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్. ఈ ట్యూబ్స్లోనే అండం విడుదలైనప్పుడు అండం మరియు వీర్యకణం కలిసి ఎంబ్రియో లేదా అర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ ద బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ట్యూబ్లోనే ఈ 2 కలవటం వల్ల ఈ ట్యూబ్స్ అనేటివి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. ట్యూబల్ బ్లాక్ అంటే 1 లేదా 2 ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండటం. ఈ ట్యూబల్ బ్లాక్కి కారణాలు ఏముంటాయి? అన్నిటికన్నా కామన్గా ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్యులోసిస్ లేదా గోనోకాకస్, క్లెమీడియా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ట్యూబ్స్లో అతుకులు ఫామ్ అయ్యి బ్లాక్ అవ్వడం కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్లో కూడా మనం ట్యూబల్ బ్లాక్ అనేది చూస్తాం. ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్లో ట్యూబ్స్లో అతుకులు ఫామ్ అయ్యి ట్యూబ్ ఓవరీ కూడా కలిసి అతుక్కపోవడము ఇటువంటి కండిషన్స్ చూస్తాం. ఇంతకుముందు ట్యూబ్స్ పైన ఏమన్నా సర్జరీ అయి ఉంటే దీనివల్ల కూడా ట్యూబ్స్లో అతుకులు ఫామ్ అయ్యి బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ట్యూబల్ బ్లాక్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఎట్లా అఫెక్ట్ అవుతుంది? ట్యూబ్స్ బ్లాక్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టమవుతుంది, ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్యూబల్ బ్లాక్ అనేది మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాం? ట్యూబ్ టెస్టింగ్ ఎన్నో రకాలు ఉంటాయండి. దీంట్లో మనం కామన్గా హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రామ్ లేదా ఎస్ఐఎస్, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ అని చేస్తాం. దీంట్లో మనకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఒకవేళ బ్లాక్ ఉంటే ఎన్ని ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఈ బ్లాక్ అనేది ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా కొంతవరకు మనకు బ్లాక్స్ అనేవి చూడొచ్చు. ట్యూబల్ స్వెల్లింగ్ అట్లా ఉన్నప్పుడు కూడా మనం అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ చేయొచ్చు. అల్టిమేట్ టెస్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో మనం లోపల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కింద నుండి గర్భసంచిలోకి డై పుష్ చేసి ఆ డై అనేది ట్యూబ్స్లోకి వచ్చి బయటికి వస్తుందా లేదా అని చూసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయా అనేది కరెక్ట్గా తెలుసుకోవచ్చు. సో ఈ టెస్ట్స్ ద్వారా ట్యూబ్స్ బ్లాక్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్యూబ్ బ్లాక్ ట్రీట్మెంట్ ఆ బ్లాక్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి, ఏ భాగంలో ఉన్నాయి అని దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్లాక్స్కి మనం సర్జరీ చేసి ఆ ట్యూబ్స్ని మళ్ళీ ఓపెన్ చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. కానీ కొన్ని రకాల బ్లాక్స్ మనం సర్జరీ ద్వారా క్లియర్ చేయలేము. ఇటువంటి వారికి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టయితే ఐవీఎఫ్తోని మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వీరికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఐవీఎఫ్ ద్వారా మంచిగా ఉంటాయి.